హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనతో. సో యాక్చువల్గా ప్రజెంట్ మనం మార్క్స్ ఎంట్రీ అనేది వేయవలసి ఉంది. అదే మన రీసెంట్గా జరిగినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి మార్క్స్ ఎంట్రీ వేయాలి. ఇంతకుముందు అయితే సిఎస్సి వెబ్సైట్లో ఎంట్రీ వేసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఆ సైట్ క్లోజ్ చేశారు కాబట్టి మన అటెండెన్స్ యాప్లోనే, అంటే సిమ్స్ యాప్లోనే మనం మార్క్ చేయాల్సి ఉంటుంది పిల్లల యొక్క మార్క్స్ అన్నీ కూడా. సో దానికోసం మనం డైరెక్ట్గా మన లాగిన్లో ఓపెన్ చేసి మార్క్స్ ఎంట్రీ అయితే జరగదు. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, మన స్కూల్ లాగిన్ ఏదైతే ఉంటుందో స్కూల్ లాగిన్తో మనం యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి స్కూల్ లాగిన్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో స్కూల్ లాగిన్లో మాత్రమే మనం సబ్జెక్ట్ మ్యాపింగ్ అలాగే టీచర్ మ్యాపింగ్ అనేవి రెండు, క్లాస్ టీచర్ మ్యాపింగ్ అలాగే సబ్జెక్ట్ మ్యాపింగ్ రెండు చేసిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ మన ఇండివిజువల్ లాగిన్లో పిల్లలకి మార్క్స్ ఎంట్రీ అయితే ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ముందు కంగారు పడొద్దు, క్లాస్ టీచర్ లాగిన్లో ఎందుకు ఎనేబుల్ అవ్వట్లేదు అనేసి. సో ఇక్కడ మనకి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది ఫస్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టీచర్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ కనబడతారు. మొత్తం స్కూల్లో వర్క్ చేసే సింగిల్ స్కూల్ టీచర్ అయితే కనుక ఆ టీచర్ కనిపిస్తారు కాబట్టి మొత్తం అన్నింటికి కూడా ఆ టీచర్నే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ టీచర్ని సెలెక్ట్ చేసుకొని మ్యాప్ న్యూ క్లాస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో మ్యాప్ న్యూ క్లాస్లో మనం మీడియం, డిఫాల్ట్గా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియము అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ యాడ్ చేసుకొని క్లాస్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాగా మనం క్లాస్కి టీచర్ని మ్యాప్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లో మనకి డిఫాల్ట్గా మీడియం ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ సెలెక్ట్ క్లాస్ చేసుకోమంటుంది. సెలెక్ట్ క్లాస్ చేసుకున్న తర్వాత, అంటే మీకు ఏ క్లాసెస్ అయితే ఉంటాయో ఆ క్లాస్, అంటే ఎవ్రీ క్లాస్కి మనం సబ్జెక్ట్ టీచర్ని మ్యాప్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. సో అక్కడ మనం చెప్పేటువంటి సబ్జెక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మనకి ప్రైమరీలో వచ్చేసరికి ఇంగ్లీషు, తెలుగు అలాగే మ్యాథ్స్ ఇవి ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ఏదో ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఆ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ అందరూ వస్తారు. ఆ సబ్జెక్ట్ని ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ టీచర్ని ట్యాగ్ చేయవలసి ఉంటుంది. సో అట్లాగా మనం సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఈ రెండు స్టెప్స్ చేసిన తర్వాత మాత్రమే మనం మన ఇండివిజువల్ లాగిన్లో మార్క్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో